హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా చూసారు కదా బీరకాయ కూర, బీర పొట్టుతో అట్టు వేశాను. చూద్దాం రండి. బీర పొట్టును లోపల పొట్టు మాత్రమే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముక్కలైతే ఇలా తరిగి కూరకు పెట్టుకున్నాను. దాని పైన ఉన్న ఈనెలు, దలసరి తొక్కలు వేయకూడదు. ఇవి పడేయాలి. ఇవి ఇలా వీనులు కొంచెం దలసరిగా ఉన్న తొక్క పడేయాలి. లేత తొక్క మాత్రమే కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కూరకైతే ఇంకా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయి, కడిగిన ఎండు రొయ్యలు, ఇంకా బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ సర్దుకున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర వేసాను. కడిగేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసి ఫస్ట్ వేపించాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయి, ఇంకా ఉల్లిపాయలు అన్నీ ఒకటి ఒకటిగా వేసేయచ్చు. ఎండు రొయ్యలు కడిగిన రొయ్యలు మాత్రమే వేయాలి, పొడివి వేసుకోకూడదు. ఇలా వేసినవి టేస్ట్గా ఉంటాయి. కొంచెం వేసినా చాలు, బీరకాయ కూర అంతా టేస్ట్ వచ్చి చాలా ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇష్టమైన వారికి భలే టేస్ట్గా ఉంటుంది. ఇంకా అవి ఎగుతుంటే బీరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి అట్టు పెట్టుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత ఈ ముక్కలు కూడా అందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి. దాని అంతటా అదే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఎగిరైపోయే వరకు అలా ఉంచాలి. ఇంకా సరిపోయినంత ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం అవసరమైతే కారం కూడా వేసుకుని బాగా ఎగరబెట్టాలి. ఎగరబెడితే కూర అయితే ఇలా వస్తుంది. ఇది భలే ఉంటుందండి టేస్ట్గాను. వేడివేడి అన్నంలో కలుపుకుంటుంటుంటే ఆ ఎండు రొయ్యల వాసనతోటి భలే బాగుంటుంది. ఇంకా బీరపొట్టు అట్టు చూద్దాం రండి. ఇంకా ముందుగా వరిపిండి 2 గరిటెలు తీసుకున్నాను. అంటే 2 గుప్పెళ్ళు ఉంటుంది. దాంట్లో ఉల్లిపాయలు, మెయిన్ అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇది బీరపొట్టు మిక్సీ వేసాను. ఆ మిక్సీ వేసిన పొట్టు, ఇంకా అల్లం తురుము పంటి కింద తగలాలి కాబట్టి బాగా వేసుకోవాలి. ఉప్పు వేసి అన్నిటిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పెనం మీద చిన్న చిన్న రొట్టెల్లా వేసుకోవచ్చు, లేదా ఇలా దలసరిగా ఒక రొట్టె కింద వేసుకోవచ్చు, మన ఇష్టము. పెనం ఆయిల్ వేసి దాన్ని అటు ఇటు దోరగా కాల్చుకోవాలి. చూడడానికి కోడిగుడ్డు అట్టులా ఉంటుంది, తింటుంటే భలే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇదివరకు పెద్దవాళ్ళు నానమ్మలు అయితే దీన్నే అన్నంతో పాటు కలుపుకుని తినేవారు. అన్నంతో నంచుకునేవారు, చారుతో నంచుకునే తినేవారు. ఇది పూర్వకాలం నుంచి మా ఇంట్లో వేసుకోవడం అలవాటే. ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాము. పొట్టు ఫైబర్ అంటారు కదా, మలబద్ధకం ఉన్న వాళ్ళకి అన్నిటికీ చాలా మంచిది. చూడండి తింటుంటే చట్నీ లేకుండానే ఆ అల్లం ముక్క, పచ్చిమిరకాయ పంటికి తగులుతుంటే అలానే తినేస్తున్నాము. చట్నీతో తిన్నా బాగుంటుంది, లేకపోయినా బాగుంటుంది. ఇంకా కూర అట్టు అయితే అదండి, రొట్టె అయితే ఇది. ఇంక ఇదేనండి. నిన్న సాయంత్రము మా ఇంటి దగ్గర వైభవ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, అక్కడ దగ్గరలో నారా లోకేష్ గారు వచ్చారు. ఆయన ఇక్కడ స్టీల్ ప్లాంట్ కంపెనీ గురించి వాళ్ళు డబ్బుల విషయం ఏదో ఉద్యోగస్తులకు జీతాల విషయం గురించి మోడీ గారు ఏదో డొనేట్ చేశారంట. దాని గురించి మీటింగ్ కోసం ఇక్కడ గుడిలో ఏర్పాటు చేశారు. మేము కూడా వాకింగ్కి వెళ్తూ చూద్దామని లోపలికి ఒక అడుగు వేసాము. ఇక్కడైతే నారా లోకేష్ కనిపిస్తారు చూడండి. వారి కోసం బాజా భజంత్రీలు, కోలాటం వాళ్ళు అన్నీ ఏర్పాటు చేశారు. మంత్రి కదండి, పెద్దవారు వస్తే అంతే కదా. చూడండి కోలాటం అయితే వేస్తున్నారు. ఇది మా గుడికి దగ్గరలోనే ఉంటుంది కదా, వాకింగ్కి వెళ్తూ చూసాము. కోలాటం వేస్తున్నారు. దర్శనానికి వెళ్ళారు లోకేష్ లోపలికి, గుడి లోపలికి వస్తారు చూడండి. అదిగో చూడండి, అందరికీ దండం పెడుతున్నారు కదా, ఆయనే లోకేష్ గారు. ఇదిగోండి చూడండి దండం పెడుతున్నారు, ఈయనేనండి లోకేష్ గారు. కానీ అందరితో బాగానే మాట్లాడుతూ నవ్వుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇంక ఇదేనండి, బాయ్ అండి, ఉంటాను.